అతిపెద్ద షాపింగ్ మాల్ సంస్థ దేశంలో చాలా ప్రాంతాల్లో బ్రాంచెస్ కూడా ఉన్నాయి. రోజు కోట్లలో వ్యాపారం ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఈ కోట్ల వ్యాపారం వెనుక ఎన్నో అవకతవకలున్నాయి. బీఆర్కే న్యూస్ ప్రత్యేక నిఘాలో ఇవి బయటపడ్డాయి. మామూలు సమర్పించుకొని అధికారులను తమ గుప్పెట్లో పెట్టుకొని వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. ఆ అడ్డగోలు వ్యవహారం చూస్తే ఎవరైనా నెవరపోవాల్సిందే. మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ విశాఖలో వీరి వ్యవహారం బయటపడింది. రేసపువానిపాలెంలో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కి చెందిన స్థలంలో గతంలో సెన్స్పర్ రిటైల్ మాల్ ఉండేది. అయితే ఇటీవల ఆ సంస్థ నిర్వహించలేక మూసివేసింది. చాలా కాలం పాటు ఖాళీగానే ఉంది. అయితే ఇటీవల ధూళిపాల అవినాష్ అనే వ్యక్తి ఆ స్థలాన్ని స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి లీజుకు తీసుకున్నాడు. అవినాష్ మరో వ్యక్తితో కలిసి లిక్కర్ మాల్ ప్రారంభించారు. అయినా సరే ఇంకా చాలా స్థలం ఖాళీగానే ఉంది. దీంతో సొమ్ము చేసుకునేందుకు లీజుదారులు ఆ ఖాళీ స్థలాన్ని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కు లీజుకి ఇచ్చేశారు. నిజానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం లీజు ఒప్పందాల మేరకు లీజుదారుడు వేరొకరికి ఆ స్థలాన్ని లీజుకి ఇవ్వడానికి లేదు. కానీ నోట్ల కట్టలకు కకృతి పడే కొందరి అధికారులను మచ్చిక చేసుకుని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కు లీజుకి ఇచ్చేశారు. ఇదే అదునుగా అడ్డు అదుపు లేకుండా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ బరితెగించి వ్యవహరించడం మొదలుపెట్టింది. ఇష్టారాజ్యంగా నిబంధనలు ఖాతరు చేయకుండా మాల్ ను ఓపెన్ చేసింది. సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి సంబంధించి ఇప్పటివరకు కూడా ఎలాంటి ఎన్ఓసి కూడా ఇవ్వలేదు. వాళ్ళు కూడా వచ్చి అప్లై చేసుకోలేదు. గతంలో ఉన్నటువంటి స్పెన్సర్ సూపర్ మార్కెట్ ఏదైతే ఉందో వాళ్ళు తీసుకున్నటువంటి ఎన్ఓసి కూడా ల్యాబ్స్ అయిపోయినాయి. దాని గడువు కూడా ముగిసింది. ఆ తర్వాత వీళ్ళు వ్యాపారాన్ని మార్చి ఇప్పుడు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పెట్టారు. దానికి సంబంధించి ఎలాంటి అనుమతి కోసం మమ్మల్ని సంప్రదించలేదు, మేము కూడా ఎన్ఓసి ఇవ్వలేదు అంటూ కూడా కృపావరం గారు అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా అక్కడ నిక్కర్ మార్ట్ ఒకటి ఏర్పాటు చేశారు కాబట్టి ఆ నిక్కర్ మార్ట్ అగ్నిమాపక విభాగం కిందకు వస్తుంది కాబట్టి దానికి సంబంధించి ఎవరైతే యాజమాన్యం ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి ఎన్ఓసి తీసుకోవాలని కూడా వాళ్ళకి హెచ్చరిక జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఎలాంటి అనుమతులు లేకుండా అటు జీవీఎంసీకి సంబంధించినటువంటి అనుమతుల్లో కూడా అనేక రకాల ఇబ్బందులు ఉన్నట్టు కూడా మనకి సమాచారం వస్తుంది. ఎందుకంటే గతంలో ఎప్పుడో ఏపీ ట్రేడ్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ల్యాండ్ కావడం, ఏదో 2004 అంతకు ముందు ఉన్నటువంటి ప్లాన్స్ తోటే ఇప్పుడు వీళ్ళు కమర్షియల్ వ్యాపారం చేస్తున్నారు. అక్కడ 2 రేకుల సెట్లు ఉంటే వాటి మొత్తాన్ని కూడా కలిపేసి ఇప్పుడు ఒక కమర్షియల్ వ్యాపారం చేస్తూ అక్కడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ని కూడా తీసుకురావడం జరిగింది. దాంతోపాటుగా పక్కనే నిక్కర్ మార్ట్ కూడా ఏర్పాటు చేశారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అగ్నిమాపక కార్యాలయానికి వచ్చి వాళ్ళు ఎన్ఓసి తీసుకోవాలంటూ కూడా ఫైర్ ఆఫీసర్ కృపావరం గారు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. సౌత్ ఇండియా ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి అనుమతులు తీసుకున్న ఈ మాల్కు అగ్నిమాపక శాఖ అనుమతులు లేవు. అనుమతుల కోసం కనీసం దరఖాస్తుకు సీఈ చేయకుండా హీరోయిన్ను తీసుకొచ్చి ప్రారంభించారంటే సౌత్ ఇండియా యాజమాన్యం ఎంతలా బరితెగించిందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే షాపింగ్ మాల్కు వచ్చే కొనుగోలుదారులు ప్రాణాలతో చిలకటమాటమే ఇది. ఈ స్టోర్ ముందు పెట్రోల్ బంక్ కూడా ఉంది. మాల్ను ఆనుకొని లిక్కర్ మాల్ కూడా ఉంది. ప్రమాదవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగితే కాలి బూడిద కావడం ఖాయం. ఎవరి ప్రాణాలు పోతే మాకేంటి, మాకు కావాల్సింది నోట్ల కట్టలు అన్న నానుడితో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాజమాన్యం నిర్భీతితో రెచ్చిపోతుంది. అంతేకాదు షాపింగ్ సామర్థ్యానికి తగ్గట్లుగా అక్కడ పార్కింగ్ సౌకర్యం లేదు. షాపింగ్ మాల్ కు ఆనుకొని సిగ్నల్ పాయింట్ ఉంది. కాస్త ముందుకు రాగానే సౌత్ ఇండియాకు ముందే బస్ స్టాప్ ఉంది. దీంతో షాపింగ్ మాల్ కు రాకపోకలు నరకప్రాయంగా తయారవుతున్నాయి. పోనీ పూర్తి స్థాయిలో పార్కింగ్ స్థలం ఉందా అంటే అది కూడా లేదు. ఉన్న కాస్తపాటి పార్కింగ్ స్థలం కూడా అటు మెమరీస్ అనే మాల్ కు ఇటు సౌత్ ఇండియాకు కలిపి ఉంది. పట్టుమని 5 కార్లు పార్కింగ్ చేసుకునే సామర్థ్యం కూడా లేదు. అయినా సరే ట్రాఫిక్ పోలీసులు ఎలా కళ్ళు మూసుకొని అనుమతులు ఇచ్చారా అనే అనుమానాలు వస్తున్నాయి. పక్కనే ఆనుకొని బుల్లయ్య కాలేజీ విద్యార్థులు రాకపోకలు, ప్రజలు కూడా ప్రయాణాలతో నిత్యం రద్దీగా ఉండే రోడ్లో ఇప్పుడు అడ్డంగా బైకులు పార్కింగ్ చేసుకోవాల్సి వస్తుంది. నీతి నిజాయితీకి మారుపేరుగా చెప్పుకునే పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి కళ్ళు కప్పి పర్మిషన్ ఇచ్చారా లేదా ఆయన కూడా ఏదైనా పైరవీలకు తలోకి అనుమతులు ఇచ్చారా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కు పార్కింగ్ సౌకర్యం లేదు. ఇలా ఉన్నా ఎలా అధికారులు అనుమతులు ఇచ్చారు అని ప్రతి సామాన్యుడికి అనుమానం కలుగుతుంది. గ్రేటర్ విశాఖలో ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటుగా పలు ప్రజాప్రతినిధులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అందరూ కూడా ఇదే రోడ్లో రాకపోకలు సాగిస్తుంటారు. అయినప్పటికీ ఎలాంటి అనుమానం వ్యక్తం చేయకుండా, ఆరా తీయకుండా కూడా
ఉన్నారంటే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నిర్వాహకులను ఏ రేంజ్లో రాజకీయ అండదండలు ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. ఇక సామాన్యులు ఎవరైనా చిన్నపాటి ఆక్రమణ చేసి రోడ్డుపై టీ అమ్ముకుంటే బుల్డోజర్ తీసుకొచ్చి నేల కూల్చి ఆ కుటుంబాన్ని రోడ్డున పడేస్తున్న అధికారులకు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ బర్తెంకింపు కనపడలేదా, లేక కనబడినట్లు కళ్ళు మూసుకున్నారా అని స్థానిక ప్రజలు అనుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, చెప్పండి. విశాఖ మహానగరంలో నడిబొడ్డులో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అక్రమ దోపిడీ ఏ స్థాయిలో ఉంది అంటే మీరు చెప్పినట్టు జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులకి, అలాగే జీవీఎంసీలో ఉన్నటువంటి ఫైర్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులకి కూడా కళ్ళు గప్పి వాళ్ళు చేస్తున్నటువంటి అక్రమ వ్యాపారాన్ని ఇప్పుడు బీఆర్కే న్యూస్ వెలుగులో తీసుకొచ్చింది. అయితే ఇదంతా ఒక ఎత్తు. కొంతమంది అధికారులు కూడా సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అడ్డంగా కొమ్ము కాస్తున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. బీఆర్కే న్యూస్ స్టింగ్ ఆపరేషన్లో విస్తుపోయే భయంకరమైన వాస్తవాలు బయటపడుతున్నాయి. ఎందుకంటే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అనేది ఒక భారీ కార్పొరేట్కి సంబంధించి కమర్షియల్ వ్యాపారం చేసే వ్యాపార సంస్థ. అటువంటి సౌత్ ఇండియా షాపింగ్ మాల్తో పాటు ఒక లిక్కర్ మార్ట్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. లిక్కర్ మార్ట్ ఏర్పాటు చేశారంటే ఖచ్చితంగా దానికి ఫైర్ అనుమతి ఉండాలి. ఎందుకంటే మద్యానికి సంబంధించినటువంటి అమ్మకాలు అక్కడ జరుగుతూ ఉంటాయి. మద్యంలో ఖచ్చితంగా స్పిరిట్తో పాటు ఆల్కహాల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా ఫైర్ డిపార్ట్మెంట్ ఆధీనంలోనే ఉంటుంది. కానీ ఫైర్ డిపార్ట్మెంట్ విశాఖ మహానగరానికి సంబంధించి జీవీఎంసీలో ఉన్నటువంటి ఫైర్ డిపార్ట్మెంట్కి ఎలాంటి సంబంధం లేకుండా ఎందుకు వీళ్ళు లిక్కర్ మార్ట్ని యథేచ్ఛగా అమ్మకాలు చేపడుతున్నారు, ఎందుకు ఓపెన్ చేశారనేది ఎవరికి సమాధానం లేదు. అటు జీవీఎంసీ అధికారులు మాకు సంబంధం లేదంటారు, ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు మాత్రం బీఆర్కే న్యూస్కి వివరణ ఇచ్చారు. ఖచ్చితంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి మేము ఎక్కడా కూడా అనుమతి ఇవ్వలేదు, అలాగే అక్కడ ఉన్నటువంటి మద్యం దుకాణానికి కూడా మేము అనుమతి ఇవ్వలేదు, కానీ వ్యాపారం చేసేస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం, రామా టాకీస్ ప్రాంతం, విఐపి రోడ్డుకి వెళ్ళే ప్రాంతం, నిత్యం విఐపీలు అందరూ కూడా అటు నుంచే తిరుగుతూ ఉంటారు. కానీ అటువంటి ప్రాంతంలో, అంత రద్దీగా ఉండే ప్రాంతంలో నిబంధనలకు తూట్లు పొడుస్తూ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాజమాన్యం బరి తెగించి ఇష్టానుసారంగా కమర్షియల్ వ్యాపారం చేయటానికి ఎవరు అనుమతులు ఇచ్చారు, ఏ అధికారులు వాళ్ళకు కొమ్ము కాశారనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. బీఆర్కే న్యూస్ చేసినటువంటి స్టింగ్ ఆపరేషన్లో అటు జీవీఎంసీ ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నటువంటి సమాధానాన్ని మనం ఒకసారి బాహ్య ప్రపంచానికి తెలియజేసే ఉద్దేశంతో ఇవాళ బీఆర్కే న్యూస్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ గలీజు వ్యవహారం, ఏదైతే గలీజు లీజు వ్యవహారం ఉందో దాన్ని బయటికి తీసే ప్రయత్నం ఇప్పుడు బీఆర్కే న్యూస్ చేస్తుంది. గతంలో అదే ప్రాంతంలో ఏపీ ట్రేడ్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఆ ల్యాండ్ని గతంలో స్పెన్సర్ సూపర్ మార్కెట్ కూడా తీసుకొని కమర్షియల్ వ్యాపారం చేసింది. ఆ రోజు సంబంధించినటువంటి ఏపీ ట్రేడ్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి నియమ నిబంధనలన్నీ కూడా ఈ స్పెన్సర్ సూపర్ మార్కెట్ తొంగలో తొక్కిన నేపథ్యంలో ఆ స్పెన్సర్ సూపర్ మార్కెట్ను కూడా పూర్తి స్థాయిలో క్యాన్సిల్ చేసే పరిస్థితి అయితే ఉంది. ఆ స్పెన్సర్ సూపర్ మార్కెట్ కూడా తన వ్యాపారాన్ని మూసివేసి వెళ్ళిపోయిన తర్వాత నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం కావటం, కమర్షియల్ ఏరియా కావటం, దాన్ని ఏదో రకంగా క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో సౌత్ ఇండియా షాపింగ్ మాల్తో పాటు అక్కడ ఒక మద్యం దుకాణం కూడా రావడం జరిగింది. అసలు ఈ మద్యం దుకాణానికి లీజుకి ఇచ్చారా ఏపీ ట్రేడ్ కార్పొరేషన్ వాళ్ళు, లేదా సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి ఇచ్చారా అనేది తేలాల్సి ఉంది. అయితే ఒకవేళ ఈ రెండు వ్యాపారాలు అక్కడ జరుగుతున్నాయి, ఒక పక్క మద్యం వ్యాపారం, మరో పక్క బట్టల వ్యాపారం. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ బట్టలు అమ్ముకుంటుంటే నిక్కర్ మార్ట్లో మద్యం దుకాణంలో మద్యం అమ్ముతున్నారు. ఆ మద్యం షాప్కి ఈ సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి ఒకే ప్రాంతంలో ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా కమర్షియల్ వ్యాపారం చేస్తున్నారు. ఒకవేళ అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగితే అంతే సంగతులు. అక్కడ విశాఖ ప్రజలు షాపింగ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అక్కడ విశాఖ మహానగరానికి సంబంధించిన ప్రజలందరూ కూడా ఆ షాపింగ్ మాల్కి మద్యం దుకాణానికి వెళ్తారు. కాబట్టి జరగరానిది ఏదన్నా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు అనే దానికి అటు జీవీఎంసీ అధికారుల నుంచి ఎక్కడా కూడా సమాధానం రావట్లేదు. టౌన్ ప్లానింగ్ సిబ్బంది దగ్గరికి బీఆర్కే న్యూస్ సిబ్బంది వెళ్తే కనీసం దీని గురించి మాట్లాడటానికి టైం లేదంటున్నారంటే ఏ స్థాయిలో ముడుపులు అందాయనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఏదైతే ప్రముఖ సినీ తారతో ఓపెన్ చేసినటువంటి సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి సంబంధించినటువంటి ప్రాంతం జీవీఎంసీ పరిధిలో జోన్ 2 పరిధిలో ఉంది.
జోన్ 2లో ఉన్నటువంటి జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ ఏసీపీని వివరణ కోరితే మాకు టైం లేదని చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నం కూడా చేయట్లేదు. అయితే ఈ సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి కొంతమంది రాజకీయ నాయకులు అండదండలు ఉన్నాయంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఫైర్ డిపార్ట్మెంట్కి కళ్ళు గప్పి ఇష్టానుసారంగా వాళ్ళు చేస్తున్నటువంటి కమర్షియల్ వ్యాపారం మీద మాత్రం ఉన్నతాధికారులు చర్య తీసుకోవాలని విశాఖ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అటు విఐపి రోడ్ నుంచి ఇటు రామాటాకీస్ రోడ్డు వరకు రావాలంటే ఖచ్చితంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి సంబంధించినటువంటి రోడ్డు నుంచే రావాల్సి ఉంటుంది. ఆ రోడ్డుకు సంబంధించినటువంటి విజువల్స్ మనం ఒకసారి బీఆర్కే స్క్రీన్ మీద టెలికాస్ట్ చేస్తున్నాం, చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇసుకేస్తే రాలని రీతిలో ట్రాఫిక్ జామ్ అవుతుంది ప్రతిరోజు. అయితే కనీసం ఆ చుట్టుపక్కల ఒక్క ట్రాఫిక్ పోలీసు కూడా అక్కడ ఉండడు. ఎందుకంటే రోడ్డుకి ఇరువైపులా కూడా ఇష్టానుసారంగా 2 వీలర్స్కి సంబంధించినటువంటి వందలాది బైక్స్ అక్కడ పార్కింగ్ చేస్తున్నారు. ఎందుకంటే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అరచేతిలో వైకుంఠం చూపిస్తూ ఇష్టానుసారంగా వాళ్ళ కమర్షియల్ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా రకరకాల ఆకర్షితులయ్యే ఆఫర్లు పెడుతున్న నేపథ్యంలో నగర ప్రజలందరూ కూడా అక్కడికి వెళ్తున్నారు షాపింగ్కి. వాళ్ళు వేసుకెళ్ళినటువంటి 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ 4 చక్రాల వాహనాలు కావచ్చు, వాటన్నిటిని కూడా రోడ్డు మీదే పార్క్ చేస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో అక్కడ వాహన చోదకులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇంత జరుగుతున్నా విశాఖలో ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసులు ఏం చేస్తున్నారు? ట్రాఫిక్ పోలీసులు కనీసం అక్కడ ఎవరో కూడా కనిపించట్లేదు. ట్రాఫిక్ పోలీసులు వాళ్ళ డ్యూటీ సక్రమంగా చేస్తే అక్కడ వాహన చోదకులు ఇబ్బంది పడరు. కానీ నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ చేస్తున్నటువంటి కమర్షియల్ వ్యాపారం కారణంగా ఒక పక్క వాహన చోదకులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఫైర్ యాక్సిడెంట్ అయితే అంతే సంగతులు. ఆ ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ప్రాణాలు అక్కడ ప్రజల ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారు అనేది స్థానిక ప్రజల నుంచి వస్తున్నటువంటి వాదన. కనీసం ఫైర్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అనుమతి లేకుండా ఫైర్ డిపార్ట్మెంట్ చూపించే సూచనల మేరకు వాళ్ళు షాపింగ్ మాల్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. వాటన్నిటినీ పక్కన పెట్టి కేవలం కాసులకు కక్కుర్తిపడి ఇష్టానుసారంగా వాళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారంపై అయితే విశాఖ ప్రజలైతే మండిపడుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ ఈశ్వర్. డోర్ నెంబర్ 52-14-77 దీనికి సంబంధించి గతంలో స్పెన్సర్ ఉండేది. ఆ స్పెన్సర్ కూడా వాళ్ళు ఎన్ఓసికి రావడం జరిగింది. వాళ్ళకి అగ్నిమాపక వసతులు అమర్చిన తర్వాత అగ్ని నిరభ్యంతర పత్రాన్ని మేము జారీ చేయడం జరిగింది ఈ ఆఫీస్ నుంచి. ప్రజా ఉపయోగార్థం అలాగే పబ్లిక్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో జనసమ్మర్దం ఎక్కువగా వస్తుంది కాబట్టి దానిలోనే మళ్ళీ లిక్కర్ ప్రాంగణం కూడా ఏర్పాటు చేశారని చెప్తున్నారు. అయితే వారైతే మా దగ్గరికి ఏ విధమైనటువంటి అనుమతులకి రాలేదని మీకు తెలియజేస్తా ఉన్నాను. వారు మరి వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రజల యొక్క శ్రేయస్సును కానీ ప్రజల క్షేమాన్ని వారి యొక్క ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా యాజమాన్యంగా వారికి బాధ్యత ఉంది. వారి బాధ్యత ప్రకారంగా ఆల్రెడీ దీనికి ఎన్ఓసి డెడ్ అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోయింది. దీన్ని రెన్యువల్ కూడా చేసుకోవచ్చు. నేమ్ చేంజ్ చేసుకొని కూడా వాళ్ళు కంటిన్యూగా అనుమతుల్ని కొనసాగించవచ్చు. వారి యొక్క నిర్లక్ష్యాన్ని మరి కొంచెం పక్కన పెట్టి ముందుకు రావాలని నేనైతే ప్రజల యొక్క శ్రేయస్సు అర్థం నేను చెప్తా ఉన్నాను. కారణం ఏంటంటే అక్కడ చాలా ఎక్కువగా ఇప్పుడు జనాలు తిరుగుతున్నారు, ట్రాఫిక్ కూడా ఇబ్బందులుగా ఉన్నాయి. మేము కూడా చూస్తూ ఉన్నాం రోడ్డు మీద వెళ్ళినప్పుడు. మరి మా అనుమతులు అయితే వాళ్ళ దగ్గర లేవండి.